అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తరువాత మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నోచుకునే వ్రతం మంగళగౌరి వ్రతం. దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని కూడా అంటారు, లేదా మంగళగౌరి నోము అని కూడా అంటారు. మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు తమ ఐదోతనం కలకాలం నిలుస్తుంది అని, కుటుంబంలోని సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. అందుకే స్త్రీలు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలని మనకి ప్రసాదించే ఆ మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, వ్రత కథ, వ్రత విధానము, పాటించవలసిన నియమాలు, ఇలాంటి ముఖ్య విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని దీపారాధన చేయండి. వెలిగించినటువంటి దీపాలకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వును ఉంచండి. తరువాత కేశవ నామాలు చెప్పుకుంటూ ఆచమనం చెయ్యండి. తరువాత గోత్ర నామాలు చెబుతూ సంకల్పం చెప్పండి. ఇప్పుడు కలశానికి 3 చోట్ల గంధంతో బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, దాంట్లో ఒక పుష్పాన్ని ఉంచి కలశారాధన చెయ్యండి. ఇప్పుడు హరిద్ర గణపతి పూజ. ఒక పుష్పాన్ని తీసుకొని గణపతి పైన ఉంచి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్థాపయామి పూజయామి అంటూ ఆ పుష్పాన్ని అక్కడ ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అంటూ మరొక పుష్పంతో ప్రాణప్రతిష్ఠను చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి, కొన్ని అక్షంతలు ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి, కొంచెం పుష్పంతో నీటిని చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, మరలా చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మరలా చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి, మరలా నీటిని చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి, పత్తి వస్త్రాలను స్వామివారి దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, ఇప్పుడు పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి, ఇప్పుడు గంధాన్ని స్వామివారిపై చిలకరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాం సమర్పయామి, కొన్ని అక్షంతలను ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి, కొన్ని పుష్పాలను వేయండి. ఇప్పుడు అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాని పూజయామి. ఇప్పుడు ధూపం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆగ్రాపయామి. తర్వాత దీపం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కను గాని అరటి పండును గాని స్వామివారికి నివేదించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి, కొన్ని అక్షంతలు పుష్పాన్ని స్వామివారి పైన ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలు నీటిని దారకట్టి వదిలేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతిః సుప్రీత సుప్రస సన్నో వరదో భవతు. ఓం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి.
ఇప్పుడు పసుపు గణపతిని 3 సార్లు కదిపి పీట పైన ఒక పక్కగా పెట్టేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు మంగళగౌరీదేవి వ్రతం ప్రారంభం. కలశం ఉన్నవారు కలశానికి ఆరాధన చెయ్యండి. కలశం లేని వాళ్ళు పసుపు గౌరమ్మకు ఆరాధన చేసుకోండి. ఇప్పుడు పునరాచమనీయం చేసుకొని పునః సంకల్పాన్ని చెప్పుకోండి. ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి పైన లేదా కలశం పెట్టుకున్న వాళ్ళు కలశం పైన ఉంచండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు మరొక పుష్పాన్ని తీసుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ధ్యాయామి. ఆ పుష్పాన్ని అక్కడ ఉంచేసేయండి. ఆసనం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు అమ్మవారి పైన వేయండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆవాహయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలు మళ్ళీ అమ్మవారి పైన ఉంచండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః పాదయోహో పాద్యం సమర్పయామి. పుష్పంతోటి అమ్మవారి పైన నీటిని చిలకరించండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. మరలా చిలకరించండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా చిలకరించండి. ఇప్పుడు మధుపర్కం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం. అమ్మవారి పైన మీ దగ్గర ఉన్న పంచామృతాలను చిలకరించండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. పువ్వుతో అమ్మవారి పైన నీటిని చిలకరిస్తూ ఉండండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం. పత్తితో చేసినటువంటి వస్త్రాలను అమ్మవారికి సమర్పించండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు గంధం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. అక్షింతలు. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షంతలు అమ్మవారి పైన వెయ్యండి. ఇప్పుడు కొన్ని పుష్పాలను తీసుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః పుష్పమాలికా సమర్పయామి. ఆ పుష్పాలను అమ్మవారి పైన ఉంచండి. ఇప్పుడు అంగపూజ. అమ్మవారికి పుష్పాలతో గాని అక్షంతలతో గాని పూజిస్తూ ఉండండి. ఓం ఉమాయై నమః పాదో పూజయామి. గౌర్యై నమః జంఘే పూజయామి. పార్వత్యై నమః జానూని పూజయామి. జగన్మాత్రే నమః ఊరుం పూజయామి. జగత్ ప్రతిష్ఠాయై నమః కఠిం పూజయామి. మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి. అంబికాయై నమః ఉదరం పూజయామి. అన్నపూర్ణాయై నమః స్తనో పూజయామి. శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి. మహాబలాయై నమః బాహూన్ పూజయామి. వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి. కంబుకంఠాయై నమః కంఠం పూజయామి. బ్రహ్మ విద్యాయై నమః జిహ్వాం పూజయామి. సాంకర్యై నమః ముఖం పూజయామి. శివాయై నమః నేత్రే పూజయామి. రుద్రాన్యై నమః కర్ణో పూజయామి. సర్వమంగళాయై నమః లలాటం పూజయామి. సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. మంగళగౌర్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు మంగళ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి. గౌర్యై నమః ఓం గణేశ జనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభద్రప్రసదే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం అష్టదారిద్ర్యసమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్త్యై నమః ఓం బాలాయై నమః ఓం భవాన్యై నమః ఓం హేమవత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిన్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః ఓం సత్యై నమః ఓం
सर्वमयै नमः ॐ सौभाग्यदायै नमः ॐ कामकलनायै नमः ॐ काङ्क्षितार्थप्रदायै नमः ॐ चन्द्रार्कयुतताटङ्कायै नमः ॐ चिदम्बरशरीरिण्यै नमः ॐ श्रीचक्रवासिन्यै नमः ॐ देव्यै नमः ॐ कामेश्वरपत्न्यै नमः ॐ पापनाशिन्यै नमः ॐ नारायणांसजायै नमः ॐ नित्यायै नमः ॐ निर्मलायै नमः ॐ अम्बिकायै नमः ॐ हिमाद्रिजायै नमः ॐ वेदान्तलक्षणायै नमः ॐ कर्मब्रह्ममयै नमः ॐ गङ्गाधरकुटुम्बिन्यै नमः ॐ मृणान्यै नमः ॐ मुनिसंसेव्यायै नमः ॐ मालिन्यै नमः ॐ मेनकात्मजायै नमः ॐ कुमात्यै नमः ॐ कन्यकायै नमः ॐ दुर्गायै नमः ॐ कलिदोषविघ्नातिन्यै नमः ॐ कमलायै नमः ॐ मुरारिप्रियार्धाङ्गै नमः ॐ पुत्रपौत्रवरप्रदायै नमः ॐ पुण्यायै नमः ॐ कृपापूर्णायै नमः ॐ कल्याण्यै नमः ॐ कमलायै नमः ॐ अचिन्त्यायै नमः ॐ त्रिपुरायै नमः ॐ त्रिगुणाम्बिकायै नमः ॐ पुरुषार्थप्रदायै नमः ॐ सत्यधर्मरतायै नमः ॐ सर्वरक्षिण्यै नमः ॐ शशाङ्करूपिण्यै नमः ॐ सरस्वत्यै नमः ॐ विरजायै नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ प्रत्यङ्गिराम्बिकायै नमः ॐ आर्यायै नमः ॐ दाक्षायिन्यै नमः ॐ दीक्षायै नमः ॐ सर्ववस्तुतमोत्तमायै नमः ॐ शिवाभिनामधेयायै नमः ॐ श्रीविद्यायै नमः ॐ प्रणवार्धस्वरूपिण्यै नमः ॐ ह्रीङ्कात्यै नमः ॐ नादरूपायै नमः ॐ सुन्दर्यै नमः ॐ षोडशाक्षरदीपिकायै नमः ॐ महागौर्यै नमः ॐ श्यामलायै नमः ॐ चण्ड्यै नमः ॐ भगमालिन्यै नमः ॐ भगलायै नमः ॐ मातृकायै नमः ॐ शूलिन्यै नमः ॐ अमलायै नमः ॐ अन्नपूर्णायै नमः ॐ अखिलागमसंस्तुतायै नमः ॐ अम्बायै नमः ॐ भानुकोटिसमुद्यतायै नमः ॐ वरायै नमः ॐ सीतां सुकृतशेखरायै नमः ॐ सर्वकालसुमङ्गल्यै नमः ॐ सोमशेखर्यै नमः ॐ सुखसच्चित्कुधारसायै नमः ॐ बालाराधितभूतिदायै नमः ॐ हिरण्यायै नमः ॐ हरिद्राकुङ्कुमाराध्यायै नमः ॐ सर्वभोगप्रदायै नमः ॐ मार्कण्डेयवरप्रदायै नमः ॐ अमरसंसेव्यायै नमः ॐ अमरेश्वर्यै नमः ॐ सूक्ष्मायै नमः ॐ भद्रदायिन्यै नमः ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి అంటూ ముగించండి. ఇప్పుడు ధూపం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం. అమ్మవారికి దీపాన్ని చూపించి మీరు దీపానికి నమస్కరించుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. తయారు చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి పువ్వుతోటి నీటిని కొంచెం వాటిపైన చిలకరించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వరుతేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు మంగళ నీరాజనం. కర్పూరం
వెలిగించండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం, కొన్ని అక్షంతలు, పుష్పాలను చేతిలో పట్టుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ అమ్మవారి పైన ఉంచండి. ఇప్పుడు అమ్మవారికి ఒక పుష్పంతో గాని చామరం గాని వేయండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. దీంతో అమ్మవారి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు తోరానికి పూజ చేసి తోరాన్ని మీ చేతికి కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే పంచసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు పిండి దీపాలు మీ ముందు ఉన్నాయి కదా, వాటిని వెలిగించండి. అట్లకాడకు గంధం రాసి తోరం కట్టి సిద్ధంగా అమ్మవారి పక్కన ఉంచుకున్నారు కదా, దానిని ఈ దీపాల పైన ఉంచండి. మీరు వ్రత కథ వింటున్నంతసేపు కూడా ఈ దీపాల పైన మీరు అట్లకాడను ఉంచి కాటుకను పట్టాలి. ఇప్పుడు వ్రత కథ ప్రారంభం. కాటుక పడుతూ కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకోండి. వ్రత కథ చెబుతాను. ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవుటచే మిగుల పరితపించుచు సంతానము బడియుటకు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అంతట కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా, నా విప్రుడు తనకు సంతానము వసంగమని ప్రార్థించెను. వారు, నీకు ఆయువు లేని కొడుకు కావలనా లేక 5వ తనము లేని కుమార్తె కావలనా అని ప్రశ్నించిరి. అందులకతడు బదులు చెప్పలేక ఆ విషయమును భార్యను అడిగి తెలుసుకుని వచ్చదనని చెప్పి ఎనుగ్న నుండి ఇంటికి వచ్చెను. భార్యను చూచి, మనకు ఆయువు లేని అబ్బాయి కావలనా లేక 5వ తనము చాలని అమ్మాయి కావలనా అని ప్రశ్నించెను. ఆమె, పుట్టి చచ్చినను పుత్రుడే కావలయను, ఆడబిడ్డతో ఆపదలు పడలేము అని చెప్పినది. వెంటనే అతడు మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను. అవి వినిన వారతనితో, ఊరు వెలుపలనున్న మామిడి చెట్టు పండునొక దానిని తీసుకొని నీ భార్య కొసగము అని చెప్పారు. అది తినిన పిమ్మట నామే గర్భవతురాలగును అని తెలియజేసి అదృశ్యమయ్యిరి. అంతటా నా బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకొని ఇంటికి వెళ్లి చూచెను. కాని అతని ఒడిలో ఒక్క పండు మాత్రమే ఉండెను. పరమేశ్వరుని నియోగమునకు ఎదురేముంటుంది అనుకొని అతడు ఆ పండును భుజించమని భార్యకి ఇచ్చెను. ఆమె దానిని భుజించినంతటనే గర్భవతి అయ్యను. పిమ్మట 9 మాసములు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభటులు అక్కడికి వచ్చిరి. ఆ శిశువును తీసుకుని పోవా నెంచిరి. అది చూచి ఆ తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టెను, కాని పురిటి ముచ్చట తీరనే లేదు. పురుడైన తరువాత వీనిని మీరు తీసుకొని పొమ్ముడని వారిని బ్రతిమలాడగా వారు వెడలిపోయిరి. పురుడు అయిపోయెను. మరల యమభటులు వచ్చిరి. తిరిగి ఆమె, నాయనలారా, బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తరువాత తీసుకొని పోవచ్చును, నా మనవిని ఆలకింపుడని కోరెను. వారు మరలా వెళ్లిపోయిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానం ఉండసాగెను. బారసాల పూర్తయ్యెను. ఒకనాడు తన పుత్రులకు అభ్యంగ స్నానము చేయించుచుండగా యమభటులు తలుపులకు వచ్చిరి. ఆమె భయముతో దుఃఖించుచు ఉండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు బాలునిపై పడెను. అది చూచి అతడామె దుఃఖమునకు కారణము తెలపమని కోరెను. ఆమె పొంగి పొర్లుతూ వచ్చుచున్న దుఃఖాన్ని నాపుకొనలేక బావురుమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణలు అన్నీ చెప్పి, ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకొందునో తెలియక బాధపడుచుండిని అని చెప్పాను. అది వినిన బాలుడు తల్లికి ధైర్యము చెప్పి, అమ్మ, నాకు మామయ్యను తోడు వసగము, నేను మామతో కలిసి కాశీకి వెళ్లి వచ్చేదను అని చెప్పాను. అందులో ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడు ఇచ్చి కాశీకి పంపించుచు పుత్ర ప్రేమ నాపుకొనలేక ఏడ్చుచుండెను. అప్పుడు ఆ బాలుడొక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమము ఆమె గ్రహించవలసినదిగా చెప్పి మేనమామతో కాశీకి పయనమై పోవుచుండెను. వారట్లు వెడలుచుండగా మార్గమధ్యమున ఒక చక్కని పూల తోట కనిపించగా నందు బస చేసిరి. ఆ తోటలోని పూలను కోసుకున్నటకు ఆ ఊరి రాజకుమార్తె చెలులతో వచ్చి కావలసిన నన్ని పూలను కోసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోవు సమయముందు వారిలో వారికి జగడము వచ్చెను. అందులో
వారు ఒకరినొకరు ముండలారా అని తిట్టుకొనిరి. అప్పుడు రాజకూతురునకు కోపము వచ్చి, నాకీ నాటి రాత్రికి పెళ్లి కానున్నది. మాయమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకొని నాకు వాయనమిచ్చును. నన్ను ముండా అని అనవద్దని తన చేతినున్న పూలను నేల మీద పడవేశను. అవన్నీ ఎగిరిపోయి కొమ్మల కంటుకొని ఎప్పటి వలె ఉండెను. ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును చూచి ఆ తోటయందేయున్న బ్రాహ్మణ బాలుడామె మహత్యమును పొగడి, ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోపల అనుకొనెను. ఆ ప్రక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయమును గ్రహించి కాశీకి ప్రయాణము చేయువారికి కాంతాకాంక్ష తగదని మందలించెను. అంతలో నా బాలికలు తోట విడిచి తమ తమ గృహములకు వెడలిపోయినారు. రాజుగారు తన కుమార్తెను పెండ్లి కుమార్తెగా చేసి మగపిల్లి వారి కొరకు ఎదురు చూచుచుండిరి. వారెంతవరకు రాకుండిరి. ముహూర్త సమయము మించిపోవుచుండెను. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడొకడు జవాబు తెచ్చి రాజుగారికి ఇచ్చెను. రాజు ఆ వర్తమానమును చదువుకొని పెండ్లి కుమారునకు జబ్బు చేయుటచే మగపెండ్లి వారు రాకుండిరని అక్కడ ఉన్న వారికి తెలిపెను. తాను నిశ్చయించుకున్న సమయమునకు పెళ్లి చేయుకుండుట పరువు తక్కువ అనుకొని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయ నిశ్చయించెను. అందుచే నతడు ఎరువు పెళ్లి కొడుకు కొరకు గ్రామమంతయు తిరిగెను. కాని ఎవ్వరును ఎరువు పెళ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరింపరాయిరి. అతను పూల తోటలోనున్న బ్రాహ్మణ బాలుని చూచి అతని మేనమామను బలవంతముగా నొప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యము నిర్వహించెను. పిమ్మట ఒక బంగారు గిన్నె యందు పలహారము నుంచి అతని కొసగెను. వాటినతడు భుజించుచుండగా అతని వ్రేలి ఉంగరము ఆ గిన్నెలో పడెను. దానిని రాజకుమార్తె చూసి తీసుకొని తన వేలికి పెట్టుకుని నిద్రించెను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాముగండం ఉన్నదని తెలిపి జాగ్రత్త పడవలసినదిగా హెచ్చరించెను. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకొనిన కుండయందు పట్టవలెనని ఆజ్ఞాపించెను. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచుసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోవచున్న పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చుచుండెను. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకపైనున్న నోముకుండ కొరకు చేతిని చాచినది. కాని అది అందులేదు. పాము మిగుల సమీపమునకు వచ్చుచుండగా అందుచేనామె సాహసించి అతని తోడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక క్రొత్త రవికల గుడ్డతో దాని మీద వాసన కట్టెను. సంధ్యారాగపు వేళ నా బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి పోయెను. తరువాత కొన్ని దినములకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహములతో నా గ్రామమునకు వచ్చిరి. అంతా నా రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయబోయెను. కాని ఆమె అందులకు అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తనకు పెండ్లాడిన కాశీ రేగిన వాడే తన భర్త అని చెప్పెను. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించెను. ఎందులోకి ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజామెను కాశీకి పోయిన వాడే నీ భర్త ఎనుటకు నిదర్శనము చూపుమని కోరెను. అందులోకి ఆ చిన్నది, తండ్రి నీవు 1 సంవత్సరము అన్నదానము చేయుము, నేనొక సంవత్సరము తాంబూల దానము చేసేదను, పిమ్మట నీకు నిదర్శనము చూపెదను అని చెప్పాను. అందులోకి అతడు ఒప్పుకొనెను. 1 ఏడాది పాటు వారిరువులను నట్లే దానములు చేయుచుండిరి. సంవత్సరము పూర్తయిన గాని కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పువ్వుల తోట యందు బస చేసిరి. ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేయుచున్న దానము గూర్చి వారికి తెలుపగా వారును అక్కడకు వెళ్లి భోజనము చేసిరి. పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలం ఇచ్చి అతనిని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాథుడ యొగుట నిదర్శనము ఏమి అని అడిగిరి. రాజకుమార్తె తన వ్రేలి ఉంగరము తీసి పెళ్లి నాడిన బంగారు గిన్నె యందు పలహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దాని యందు పడినది. దీనిని అప్పటి నుంచి భద్రపరిచి ఉంచితిని అని చెప్పి దానిని అతని వేలికి తొడిగెను. అది అతనికి చక్కగా పట్టెను. పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటి అనుగుణముగా తాను వనర్చిన పనులు చెప్పి కుండను అందుకొనుచు తానతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాణి కాళ్ల పసుపు జాడలు నిలిచియుండుట చూపించినది. తరువాత ఒక కుండను తెచ్చి తానందు పామును బట్టిన సంగతిని తెలిపి కుండపై ఉన్న వాసిని విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపెను. అన్ని నిదర్శనములు కండ్లారా గాంచిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి. పిమ్మట నా రాజు వారిరువురుకు పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలులతో కూతురును కాపురమునకు పంపెను.
ఆ చిన్నది వెళ్లేటప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని ఆ కాటుకను పట్టుకొని అత్తవారింటికి వెళ్ళెను. అక్కడ ఉన్న నా బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రుల అతని వియోగమునకు కంటికి మంటికి నేకధారగా నేర్చుటచే గ్రుడ్డివారై ఉండిరి. గ్రామస్తులందరూ బాలుని పెండ్లి దుస్తులలోను పెండ్లాముతోనూ పెళ్లి ఊరేగింపుతోనూ వచ్చుచుండగా చూచి ఆ విషయమును గ్రుడ్డివారయ్యున్న వృద్ధులకు తెలిపిరి. కాని నిరాశాపూరితులయ్యున్న వారా విషయమును నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులకు నుండుట గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడి, ఏ నోము నోచినావు, మాకు కూడా చెప్పుము అని అడుగగా ఆమె తను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు తెలిపెను. అప్పటి నుండి మిగిలిన వారు కూడా ఆ నోమును నోచుచుండిరి. ఉద్యాపనము. ఈ నోము 5 సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపనను చేయవలెను. మొదటి సంవత్సరము 5గురుకు, 2వ ఏట 10 మందికి, 3వ ఏట 15 మందికి, 4వ ఏట 20 మందికి, 5వ ఏట 25 మందికి ముత్తైదువులకు పిలిచి వాయినములు ఇవ్వవలెను. అట్లే 5 సంవత్సరములు చేసిన తరువాత పెళ్లి దినమున పెళ్లి కుమార్తెకు ఒక క్రొత్త కుండలో 33 జోళ్ల అరిసెలు పెట్టి క్రొత్త రవికల గుడ్డతో దానికి వాసిన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలెను. పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపము రాదు. ఇంతటితో శ్రావణ మంగళ గౌరి వ్రతం యొక్క నోము కథ సంపూర్ణమైంది. ఇప్పుడు కథా అక్షింతలు కొన్ని అమ్మవారి పాదాలపైన ఉంచి మిగిలినవి మీ శిరస్సు పైన ధరించండి. ఇప్పుడు అట్ల కాడకు పట్టిన కాటుక మీద చిన్న చుక్క ఆవు నెయ్యిని వేసుకొని ముందుగా మీరు కాటుక పెట్టుకోండి కళ్ళకి. ఆ తరువాత వచ్చిన ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. ఇక్కడ ముఖ్య గమనికండి, వాయినం ఇచ్చే పద్ధతి మీ ఇంట తీరును బట్టి ఉంటుంది. నేనిక్కడ 2 పద్ధతులు కూడా మీకు వివరిస్తున్నానండి. మొదటిది బుట్ట వాయిన పద్ధతి. ఒక బుట్ట తీసుకోవాలి. ఆ బుట్టలో 5 తాంబూలాలని పెట్టాలి. ఒక్కొక్క తాంబూలంలో 3 తమలపాకులు, ఒక పోక చెక్క, ఒక సలిబిడి ముద్ద ఉండాలి. ఇలా 5టిని సిద్ధం చేసుకోండి. ఈ 5 కాకుండా శనగలను కూడా ఇదే బుట్టలో ఉంచాలి. అలాగే ఒక తోరం. వీటితో పాటు ఒక చిన్న సలిబిడి బిళ్ళలాగా చేసి దానిపైన ప్లస్ ఆకారంతో సలిబిడితోనే పెట్టి అదే బుట్టలో పెట్టండి. ఆ తరువాత పైన చెప్పిన వాటన్నిటినీ పెట్టిన బుట్టని ఒక ముత్తైదువుకి వాయినంగా ఇవ్వాలి. దీనినే బుట్ట వాయినం అంటారు. మొదటి సంవత్సరం నోచుకునే వాళ్ళు మీ అమ్మగారికే ఇచ్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో వేరే ఎవరైనా ముత్తైదువుకు ఈ వాయినం ఇవ్వాలి. వాయినం తీసుకునే ముత్తైదువుకు ముందుగా కాళ్లకు పసుపు రాసి ఆ తరువాత బొట్టు పెట్టి గంధం ఇచ్చి పసుపు ఇవ్వాలి. పట్టిన కాటుకను ఆమెకు కూడా ఇవ్వాలి. తర్వాత వాయినం ఈ రకంగా ఇవ్వండి. వాయినం ఇచ్చేవాళ్ళు వాయినం మీద తమరి కొంగును వేయాలి. అలాగే వాయినం ఇచ్చేవాళ్ళు పైన ఉంచి వాయినం తీసుకునే వాళ్ళ కొంగు కింద ఉండాలి. ఇప్పుడు ఇలా చెప్పండి, వాయినం ఇచ్చేవాళ్ళు ఇస్తినమ్మా వాయినం అని చెప్పాలి. అప్పుడు పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటినమ్మా వాయినము అని చెప్పాలి. ఇరువైపుల వాళ్ళు దీనిని 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. ఆ తరువాత వాయినం ఇచ్చేవాళ్ళు నా వాయినం పుచ్చుకున్నది ఎవరు అని అడగాలి. అప్పుడు వాయినం తీసుకుంటున్న వాళ్ళు వాయినం పుచ్చుకున్నది ముమ్మాటికి మంగళగౌరీ దేవిని అని చెప్పాలి. ఇది కూడా 3 సార్లు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఆ తరువాత కోరిక ఉన్నవాళ్ళు ఈ రకంగా చెప్పండి, వాయినం ఇచ్చేవారు నేను కోరితిని వరము అని అడగాలి. అప్పుడు వాయినం పుచ్చుకునేవారు ఇస్తినమ్మ వరము అని చెప్పాలి. ఈ రకంగా చెప్పి వాయినాన్ని ఆమె కొంగులోకి వేయాలి. ఈ రకంగా బుట్ట వాయినం తీసుకున్న ముత్తైదువు ఆ ఇంటి గడపను దాటి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వాయినము ఇచ్చిన ఫలితం దక్కుతుంది. ఆ ముత్తైదువుకి ఇచ్చిన తాంబూలాలు ఆమె మిగిలిన ముత్తైదువులకి ఎవరికైనా పంచవచ్చును. ఇలాగా 5 తాంబూలాలు మొదటి సంవత్సరం అవుతుంది. 2వ సంవత్సరంలో శనగలు పెరగవు, తాంబూలాలు 10 అవుతాయి, సలిబిడి ముద్దలు 10 అవుతాయి, తోరం ఒకటే ఉంటుంది, ప్లస్ గుర్తుతో ఉన్న సలిబిడి ఒకటే ఉంటుంది, కాటుకు పట్టిన పిండి దీపాలు 10 అవుతాయి. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వెళ్తాయి. అలాగా 5 సంవత్సరాలు కూడా పెంచుకుంటూ బుట్ట వాయినాన్ని ఇదే పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు 2వ పద్ధతి గురించి తెలుసుకుందాం. మొదటి సంవత్సరం చేసుకునే వాళ్ళు 5 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. 3 తమలపాకులు, ఒక పోక చెక్క, సలిబిడి ముద్ద, అలాగే శనగలు, తోరము. ఇక్కడ 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. అదే బుట్ట వాయినానికైతే ఒక తోరం సరిపోతుంది. ఇక్కడ 5గురు ముత్తైదువుల్ని మీరు
పిలవాల్సి ఉంటుంది. 5గురికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పట్టిన కాటుకను ముత్తైదువులందరికీ ఇవ్వాలి. ఆ తరువాత 5గురి ముత్తైదువులకి ఇందాక చెప్పిన పద్ధతిలో తాంబూలాలను వాయినంగా ఇవ్వాలి. వాయినం ఎలా ఇవ్వాలి అనేది ఇందాక నేను చెప్పాను కదండి, అలాగే ఇక్కడ కూడా మీరు ఫాలో అవ్వాలి. బుట్ట వాయినంలో అయినా ఈ పద్ధతిలో అయినా మీరు ముత్తైదువు కాళ్లకు నమస్కరించి వారి చేత అక్షంతలు వేయించుకోవాలి. అతి ముఖ్యమైన గమనిక, మీరు పెట్టిన పిండి దీపాలు కొండెక్కేంత వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాయంకాలం లోపల మీరు ఆ పిండి దీపాలను ఒత్తులతో సహా తినాల్సి ఉంటుంది. మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు పాటించవలసిన ముఖ్య నియమాల గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేసుకున్న రోజున కోసిన కూరలు, వార్చిన అన్నము, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒంటిపూట భోజనం చేయాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున అమ్మవారి మలినాలు తీయరాదు. మరుసటి రోజు అంటే బుధవారం రోజున అమ్మవారి మలినాలన్నీ కూడా తీయాల్సి ఉంటుంది. పసుపు గౌరీదేవి, పసుపు వినాయకుణ్ణి ఏ వారానికి ఆ వారము ఎన్ని మంగళవారాలైతే అన్ని మంగళవారాలకి మీరు కొత్తగా చేసుకొని పూజించాలి. ఆ రోజు చేసిన దానిని మలినాలతో కలిపి మీరు పారే నీటిలో వేయాల్సి ఉంటుంది. నా యథాశక్తి కొలిది ఆ తల్లి పలికించినటువంటి మా ఇంటి ఆచారాన్ని మీకు తెలియజేశానండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు రాయండి. నేను తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.